అందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సినిమాలకు సంబంధించి తేలిపోయింది. ఏది హిట్ ఏది ఫ్లాప్ అని నేను చెప్పను, కానీ ర్యాంకింగ్స్ ఇస్తా. ఇందులో రాజాసాబు నేను కలపను. ఎందుకంటే రాజాసాబు వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్. అది వరల్డ్ వైడ్గా నాకున్న సమాచారం మేరకు రాజాసాబు 230 కోట్లు ఏమో కలెక్ట్ చేసింది. మరలా చెప్తాను, నోట్ చేసుకోండి. సినిమా ఓటీటీల్లో కానీ శాటిలైట్లో కానీ ఖచ్చితంగా బాగా ఆడింది. థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ అనుకొని వెళ్ళింది వేరు, అక్కడ చూపించింది వేరు. మొన్న చెప్పా, పిహెచ్డి పట్టా పొందినటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి 10th క్లాస్లో కూర్చోబెట్టి పాఠా చెప్పకూడదయ్యా మారుతి, నువ్వు కరెక్ట్గానే చెప్పావు పాఠం, బట్ ఆ పిల్లవాడికి అవసరం లా. సో ఇక్కడ ప్రభాస్ వచ్చి నువ్వు చేసింది అదే. వీరిని ప్రభాస్ అన్న మీరు కూడా 10th క్లాస్ పాఠాలు విన్నట్టుగా మీరు కాసేపు ఉండాలనుకుంటే అయితే విద్యాధికారిగా ఉండాలా, లేదన్నప్పుడు ఆ స్కూల్ ఓనర్లా ఉండాలి తప్ప స్టూడెంట్ లాగా ఆడ కూర్చొని వినకూడదని కూడా చెప్పారు. అదే ఎక్స్పెరిమెంట్, బట్ దానిని ఇందులో కలపొద్దు. అవునన్నా కాదన్నా రాజాసాబ్ ఫస్ట్ హాఫ్ నాకు అంత అనిపించలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. అందుకే ఆ సినిమాకి సంబంధించిన డే 1 నుంచి ఒకటే స్టాండ్. సినిమాని సినిమాలాగా చూస్తే ఖచ్చితంగా ఆ సినిమా మీకు టైంపాస్, అంతే, ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ శంకర్ వరప్రసాద్ గారు, మరలా చెప్తున్నా, నా ఫేస్బుక్లో పెట్టింది ఇది చూడండి. 400 కోట్లు పక్కా అన్న 300 కోట్లు ఈజీగా దాటేటట్టు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 3 రోజుల్లోనే 154 కోట్లు వచ్చింది. క్రాస్ చెక్ చేసి తెలిసింది సినిమా బడ్జెట్ 32 కోట్లు అంట, మిగతా మొత్తం రెమ్యూనరేషన్ అంట. సో సంక్రాంతికి సంబంధించి నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారిని పెడుతున్నా. సెకండ్ ప్లేస్ మామూలుగా అయితే అనగనగా ఒక రాజు మన నవీన్ పోలిశెట్టి. దీని యొక్క ప్రొడ్యూసర్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, అంటే ఐ థింక్ నాగవంశీ, వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది, థియేటర్ డిస్ట్రిబ్యూషన్ లైక్ ఇవన్నీ. సో ఎక్కువ థియేటర్లు ఇచ్చేశారు. అండ్ నవీన్ పోలిశెట్టి అందరవాడు అన్న ఫీలింగ్ ఆల్రెడీ క్రియేట్ చేసి, నిజంగా మనిషి చాలా మంచివాడు. సో ఆ ఎంటర్టైన్మెంట్ కామెడీ గోదావరి యాస దుమ్ము దులిపేశారు. ఇది వచ్చేసి 44 కోట్లు కలెక్షన్ చేసింది, ఏది ఈ 2 రోజుల్లోనే. కానీ దీనికి సెకండ్ ప్లేస్ ఇవ్వను నేను. సెకండ్ ప్లేస్ నారీ నడుము మురారికి ఇస్తాను. ఎందుకంటే ఓ పక్క నరేష్, ఓ పక్క సర్వానంద్ చించారేశారు కామెడీ. అండ్ అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చింది. నిజంగా సరైనటువంటి డిస్ట్రిబ్యూటర్ చేతికి కానీ వెళ్ళినట్టయితే ఎక్కువ థియేటర్లు వచ్చేది దీనికి. సో కలెక్షన్ పరంగా కుమ్మేసేది. బట్ అనుకున్న వేళ కలెక్షన్స్ రావాలన్నప్పుడు థియేటర్లు లేవు ఆడ. బట్ సినిమా పరంగా చూస్తున్నప్పుడు అనగనగా ఒక రాజు కన్నా ముందు నారీ నడుమురారి పెడతారు. అంటే సెకండ్ ప్లేస్ నారీ నడుమురారి, 3 అనగనగా ఒక రాజు. ఇక 4 రవితేజ సినిమాకి సంబంధించి ఆఫ్టర్ లాంగ్ టైం ఆర్ లాంగ్ గ్యాప్ రవితేజ సినిమాలలో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆష్కా రంగనాథ్ సినిమాలో చాలా అందంగా చూపించేస్తారని అయితే. అండ్ ఐ థింక్ స్పెయిన్ సమేత అబ్రాడ్ సూపర్ ఉండేది ఆ లొకేషన్స్ అవన్నీ కానీ. అండ్ టైమింగ్ వచ్చేసి మన సత్య టైమింగ్ బాగుంటుంది, ఆమె పిఏగా చేస్తూ. తర్వాత వచ్చేసి మన వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది అని అసిస్టెంట్గా. సో ఓవరాల్గా ఖచ్చితంగా ఇది కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బట్ రేస్ వైజ్గా చూస్తున్నప్పుడు 4వ ప్లేస్లో ఉంది. సో ఓవరాల్గా ఈ సంక్రాంతికి మన 5 సినిమాలు వస్తాయి, తెలుగు సినిమాలు 5 బాగున్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన శంకర్ ప్రసాద్ గారు, సెకండ్ ప్లేస్ వచ్చి శర్వానంద్ నారాయణ, థర్డ్ ప్లేస్ వచ్చేసి మన నవీన్ పోలిశెట్టి అనగా ఒక రాజు, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మన రవితేజది భర్త మహాశైలకు విజ్ఞప్తి. మళ్ళీ చెప్తున్నా, రాజాసాబ్ని ఇందులో కలపడం, అది డిఫరెంట్ జానర్. అండ్ ఓవరాల్గా మరలా చెప్తాను, నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ఓటీటీలలో రాజాసాబ్ దుమ్ము లేపింది చూడండి.